నారాయణపూర్ ఎన్కౌంటర్లో అసూలు బాసిన సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రధానంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా గత కొద్దిసేపు క్రితం మీడియా సమావేశం నిర్వహించి ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు సమాధానం ఇస్తున్నారు. నంబాల మృతదేహాన్ని ఛత్తీస్గఢ్లోనే ఉంచి స్థానిక పోలీసుల సహకారంతో అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు చెప్పినట్లు చెప్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై, పోలీసులపై, అటువైపు ఏపీ ప్రభుత్వంపై కూడా మీరు కమ్యూనిస్ట్ నేతలు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు కూడా చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక అహంకారానికి, దురహంకారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని చెప్తున్నారు. ఎందుకు నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడంపై మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? మీరు ఎటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తారు? బంధువులే స్వయంగా మమ్మల్ని పోలీసులు బెదిరించి డెడ్ బాడీని ఇక్కడ ఖననం చేయమని బెదిరిస్తున్నారు అనేటువంటి నారాయణపూర్ జిల్లాలో వాళ్ళ బంధువులే చెప్పారు. అదేవిధంగా 6 రోజుల నుంచి పోస్ట్ మార్టం నిర్వహించి శవాలు అప్పగించకపోవడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఆదివాసుల శవాలను ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్కౌంటర్లో గురైనటువంటి వాళ్ళ శవాల్ని ఇవ్వకుండా తాత్సార్యం చేస్తూ ఉన్నటువంటి స్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మేము సంప్రదిస్తామని చెప్పి అఫిడవిట్ వేసినటువంటి పోలీసులు సంప్రదించని ఇవ్వట్లేదు. ఇవి ఇవ్వకపోవడం అనేది అమానవీయం, అమానుషం, దుర్మార్గమే కాకుండా దీని వెనక ఒక కుట్ర ఉందనేటువంటిది మేము భావిస్తాము. 6 రోజులుగా ఉన్నటువంటి ఆ శవాలు కుళ్ళిపోయి కనీసమైనటువంటి ఆనవాలు పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవిడెన్స్ అన్నీ, సాక్ష్యాలన్నీ దొరకకుండా చేసే ఉద్దేశం అందులో ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నంబాల కేశవరావు ఆయన ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి, ముఖ్యమైనటువంటి నాయకుడు. దాదాపు 45-50 సంవత్సరాల నుంచి ఆ ఉద్యమానికి ఒక ముఖ్య నేతగా ఉన్నాడు. ఆయన డెడ్ బాడీని చూస్తే అది ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా లేదు, పట్టుకొచ్చి కాల్ చంపినట్టుగా ఉందనేటువంటిది అనుమానాలు వ్యక్తమవుతుంది. దానికి ఉదాహరణకి ఆయన కణతలో దగ్గర పెట్టి పేల్చినట్టుగా ఉన్నది. రెండోది ఆయన గడ్డం గీసుకొని తర్వాత ఎంట్రుకలకి రంగు వేసుకొని ఉండేటువంటి పరిస్థితి అక్కడెక్కడో బయట ఉంటేనే అది సాధ్యం అవుతుంది తప్ప అక్కడ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. అక్కడ దీని మెట్ల అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి స్థితిలో ఈ అనుమానాలు నిజమయ్యి అని నమ్మేటట్టుగానే ఇలా పోలీసుల ప్రవర్తన కూడా ఉందని చెప్పి భావిస్తున్నాను. ఒక ఛత్తీస్గఢ్ పోలీసుల ప్రవర్తనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, టీడీపీ, పవన్ కళ్యాణ్ వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కూడా ఇలా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎస్పీ తోటి బంధువులు బెదిరించడం, ఆయన ఊరైనటువంటి జీఎన్నపేటకి ఎవరిని పోనీయకపోవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించడం, మా పార్టీ తరఫున గుమ్మ నరసయ్య గారు కూడా ఊరికి పోయడానికి ప్రయత్నం చేస్తే పోనివ్వకపోవడం, ఇవన్నీ చూస్తే అంతిమ సంస్కారం అనేటువంటిది ఏదైతే ఉందో ఎవరికైనా గౌరవనీయంగా జరగాలనేటువంటిది ఎవరైనా భావిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చివరి చూపాన చూసుకోవాలని అనుకుంటారు, మా ఊర్లో చూసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఇటీవలనే హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు ప్రకటించారు, ఏ హిందువుకైనా ఏ భారతీయుడికైనా అంతిమ సంస్కారం చాలా విలువైనది, గౌరవనీయమైనది అని చెప్పారు. మరి ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ ఇలా కనీసం శవాలను అప్పగించకపోతే కూడా మాట్లాడేటువంటి స్థితిలో లేదు. ఏ ఒక్క ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడి ఇది అన్యాయం అనేటువంటి ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. 3 దశాబ్దాల యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడు కూడా సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి మరణించింది లేదు, మృతి చెందింది లేదు. కానీ తొలిసారి నంబాల మృతి తర్వాత ఆ పార్టీలో కూడా కొంత ఆత్మస్థైర్యం, క్యాడర్ కోల్పోతున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రస్తుతం దేశంలో విప్లవోద్యమ స్థాయి పరిస్థితి ఏ విధంగా ఉంది, స్థితిగతులు ఏ విధంగా నిజంగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఎక్కడైనా ఉందా? నిజంగా అణచివేతకు లేదంటే అసమానతలకు వ్యతిరేకంగా గలం విప్పినటువంటి నేతలపై ఉపా వంటి కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా బలహీనపడుతున్నాయి, మరోవైపు ఇటువంటి సాయుధ పంతాను అనుసరించినటువంటి విప్లవ సంస్థలు కావచ్చు, పార్టీలు కావచ్చు కూడా మరుగున పడుతున్న పరిస్థితి. రేపు భవిష్యత్తులో దేశానికి నాయకత్వం వహించేది ఎవరు, ప్రశ్నించేది ఎవరు, తిరుగుబాటుకు నాయకత్వం వహించేది ఎవరు, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు నిజంగా సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంది? భవిష్యత్తులో సాయుధ మార్గానికి నిజంగా అవకాశం ఉందా? ఇది ఒక రాజకీయ విభేదమైనటువంటి సమస్య. మావోయిస్ట్ పార్టీకి మాకున్నటువంటి ఒక రాజకీయ సైద్ధాంతిక విభేదం కూడా ఇదే. సరే, ఏదైనా ఈ ఘటన అనేటువంటిది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఆయన ఒక పెద్ద నాయకుడు, దాన్ని చనిపోవడం అనేటువంటిది, దాదాపు 550 మంది చనిపోవడం, పెద్ద ఎత్తున 1,00,000 బలగాలు చుట్టుముట్టడం అనేటువంటిది ఇలా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక 20 సంవత్సరాలుగా లేదా 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పట్టు సాధించినటువంటి ఆ పార్టీకి నష్టం కలగడం అనేటువంటిది అవుతుంది. తెలంగాణలో కూడా నష్టం జరిగింది, నక్సల్బరీలో నష్టం జరిగింది, శ్రీకాకుళంలో నష్టం జరిగింది, తిరిగి కోలుకున్న ఘటనలు ఉన్నాయి.
ఉద్యమం అనేది ప్రజల సమస్యల నుంచి, ప్రజల బాధల నుంచి పుట్టుద్ది కాబట్టి ఏ తిరుగుబాటైనా, ఏ ఉద్యమైనా ప్రజల సమస్యలు ఉన్నంతవరకు, ఆవేదన ఉన్నంతవరకు, సమాజంలో అసమానతలు ఉన్నంతవరకు, దోపిడీ పీడలు ఉన్నంతవరకు ఉద్యమాలు వస్తాయి. ఒక పార్టీ కాబట్టి ఇంకో శక్తి పుట్టి ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోద్ది. కాబట్టి ఉద్యమాల్ని నాశనం చేయడం అనేది, పూర్తిగా ఎల్లకాలం నాశనం చేయడం అనేది ఒక సాధ్యం కాదు. తాత్కాలికంగా వెనక పట్టవచ్చు. అదేవిధంగా మీరు వేసినటువంటి ప్రశ్నలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిది కూడా ఈ ప్రాంతంలో కొద్ది 20-30 సంవత్సరాలుగా వేళ్ళునుకొని పనిచేస్తూ ఈ ప్రాంతం విముక్తి రాజ్యం అని ప్రకటించింది. ఈ ప్రాంతంలో పోలీసులు తిరగడానికి కూడా సాహసించలేనటువంటి పరిస్థితులు కల్పించింది. అదేవిధంగా సొంత వ్యవసాయ క్షేత్రాలు పెట్టామనేది, సొంత పాఠశాలలు నిర్మిస్తున్నామని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించడం అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రకటిస్తూ చేస్తున్నారు. ఇది మనగలగడం కష్టం అనేటువంటిది మా పార్టీ లాంటి అనేక పార్టీలు భావించాయి. ఎందుకంటే ఇది చైనా తరహా మోడల్ వాళ్ళు ఆలోచించేది. ప్రారంభంలో మేము కూడా ఇల్లెందు నుంచి తూర్పుగోదావరి వరకు ఇలాంటి పద్ధతులను 70-80లలో అనుసరించినటువంటి స్థితి ఉన్నది. కానీ మన దేశానికి చైనాకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే ఈ పందా చైనా పందా కాబట్టి అది మన దేశానికి వర్తిస్తుందని అన్ని ఎమ్మెల్యే పార్టీలు ఆ పందాగా పూనుకున్నాయి. అయితే లోతుగా పరిశీలిస్తే ఏమిటంటే సమాజంలో చాలా మారింది. వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, రహదారులు పెరిగినాయి. అదేవిధంగా అనేక టెక్నాలజీని ఉపయోగించి మనిషి ఆసుపాసులు కనుక్కునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇది ఒకటైతే, రెండోది ఏంటంటే చైనాలో కేంద్రీకృతమైన రాజ్యం లేదు. యుద్ధ ప్రభువులు ఉన్నారు, యుద్ధ ప్రభువుల కింద సైన్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ యుద్ధ ప్రభువుల మధ్య వాళ్ళ మధ్య రోజు యుద్ధాలు జరిగేటువంటి దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సద్వినియోగం చేసుకుంది, ఆ వైరుధ్యాలు. అదేవిధంగా ఒక కేంద్రీకృత సైన్యం లేదు చైనాలో, ఎవరి సైన్యం వాళ్ళకే ఉంది. ఆ యుద్ధ ప్రభువుల సైన్యాలే కమ్యూనిస్టు సైన్యానికి వెనక వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఒక ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉంది, కేంద్రీకృత సైన్యం ఉంది, పెద్ద లక్షల బలగాలు ఉన్నాయి, దానికి ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ ఉంది. అదేవిధంగానే ఒక కేంద్రీకృతమైనటువంటి రాజ్యము, మిలిటరీ రెండు ఉన్నటువంటి స్థితిలోనే సాపేక్షికంగా 3 రాష్ట్రాల్లో కూడా ఒకే ప్రభుత్వం వచ్చి స్థిరపడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పాలక వర్గాల మధ్య వైరుధ్యాల కంటే కూడా ఒక సాపేక్షిక స్థిరత్వము వచ్చినటువంటి స్థితిలో ఇలా అణిచివేత అనేది వాళ్ళకి సులువుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ప్రత్యేక నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కూడా ఉద్యమ రక్షణకి ఈనాడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు రీత్యా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అందుకని మా పార్టీ ఏం భావిస్తుందంటే అలాంటి తరహా ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా, ఇప్పుడు గెరిల్లా వార్ఫేర్ అనేటువంటిది ఇప్పుడే భారతదేశంలో సాధ్యమయ్యేది కాదు. పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నిర్మాణం, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, సార్వత్రిక సమ్మెలు, సార్వత్రిక తిరుగుబాట్ల ద్వారానే భారతదేశంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచగలుగుతాము, అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలుగుతామని మా పార్టీ భావిస్తుంది. ఇది రాజకీయ సిద్ధాంత వైరుధ్యం వాళ్ళకి మా మధ్య. మొత్తంగా దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు ఈ 4 ఉన్నంతకాలం ఖచ్చితంగా విప్లవోద్యమాన్ని అంతం చేయడం సాధ్యం కాదని చెప్తున్నారు సిపిఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ఖచ్చితంగా ఈ 4 ఉన్నంతకాలం ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది, ఖచ్చితంగా ఈ అంశంపై వ్యతిరేక గలం కూడా మొదలవుతుందని చెప్తున్నారు. ఏదేమైనా వేచి చూడాలి. మరోవైపు నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంపై పూర్తిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి వెంటనే బంధువులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు. ఇది వినలేసిన నారాయణబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.